ఈరోజు గొప్ప గొప్ప సువార్త చేసేవాళ్ళు ఉన్నారు, మరి పరిశుద్ధత లేకపోతే ఎలా? గొప్ప గొప్ప గంభీరమైన ఆరాధన చేసేవారు ఉన్నారు, సంఘాల్లో వర్షిప్ చేసే గొప్పగా వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు వర్షిప్ అంటే అక్కడ భలే చేస్తారండి. ఆ చర్చికి వెళ్ళాలండి, వర్షిప్ చాలా బాగుంటుంది, వెరీ గుడ్, వర్షిప్ చాలా బాగుంటుంది. కానీ చర్చిలో ఉన్న వారందరిలో, సేవకుడితో సహా, కాపురితో సహా అందరిలో పరిశుద్ధత యొక్క సాంద్రత, పరిశుద్ధత యొక్క తీవ్రత ఏ మాత్రం ఉన్నది గమనించాలి. పరిశుద్ధత లేని ఆరాధనైనా, పరిశుద్ధత లేని సువార్థీకరణైనా, పరిశుద్ధంగా మనం బ్రతకని దాతృత్వమైన దేవునికి అది ఏమాత్రం కూడా ఇంపు కాదు. అందుకే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన వైపు ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే, నీవు పరిశుద్ధుడిగా ఉన్నావా? మనిషికి ఈ పరిశుద్ధత అనే ఈ గుణం ఎదుగుతున్నదో, ఈ లక్షణం ఎదుగుతుందో, దీని మీద సరిగ్గా బుర్రలో దాన్ని స్టోర్ చేసుకోవట్లేదు. దేవుడికి కావాల్సిందే పరిశుద్ధత కదా. ఆ పరిశుద్ధ తర్వాతే ఆరాధన, తర్వాతే సువార్థీకరణ తర్వాతే దాతృత్వము.